యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డ్రైవర్, ఒరే వీరనారాయణ, మీ వారసురాలు ఎవరో తెలుసుకుంటావా? వారసురాల్ని కాంతమ్మ గారు ప్రాణాలతో ఉండగా ఎలా తెలుసుకుంటావురా? నువ్వు ఆసుపత్రికి వస్తున్న విషయం ఇప్పుడే కాంతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పేస్తాం. నువ్వు ఫోన్ ది. అట్టాగే బావా. ఆ సంగతి వదిలేరా బాబు. అక్క ఆ పులిగాడికి ఫోన్ మాట్లాడు. చెప్పరా పులి. అవతారం గారు, వీరనారాయణ గారు మన ఇంటికి వచ్చారండి. అక్క ఆ ఏర్నారాయణ ఇంటికి వచ్చాడంట. ఏమన్నాడ్రా? ఇంకేమన్నారండి, ఇంటికి తాళం వేసి ఉంది కదా, తమ వారసురాలు ఎవరో తెలుసుకుందామని హాస్పిటల్కి వచ్చాడండి. హాస్పిటల్ కి బయలుదేరాడా? అవునండి, నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తానండి బాబు. హాస్పిటల్ అడ్రస్ ఎవరు చెప్పారా? నేనెందుకు చెప్తానండి, ఆయనే చెప్పించుకున్నాడండి. ఇక ఉంటానండి. రే రే పులి పులి ఏటైనదక్క? చచ్చాంగా. ఆ వీరనారాయణ గాడు ఇక్కడికే వస్తున్నాడట. అదే జరిగితే చిట్టమ్మ తన వారసురాలన్న విషయం బయటపడిపోతుందిరా. ఈలోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవునక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిట్టెమ్మే జమీందారు వారసురాలనే నిజం ఆ ఏర్నారాయణకి తెలియకూడదు. అది తెలిసే లోపు ఆ చిట్టమ్మ చచ్చి తీరాలి. ఏం చెయ్యాలి? రే తమ్ముడు, ఆ వీరనారాయణ గాడి ఇక్కడికి వచ్చాడనుకో, చిట్టమ్మే తన వారసురాలని తెలిస్తే మనం ఇన్నాళ్ళు కష్టపడి ఇష్టపడి కట్టుకున్న గూడంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుందిరా. అవునక్క, ఆ ఏర్నారాయణ పిల్లల్ని మనిద్దరం ఎత్తుకొచ్చామన్న సంగతి ఆ ఏర్నారాయణకి తెలిస్తే కుప్పకూలడం కాదక్క, మన పేనాలు తీసేస్తాడు. ఈ కాకినాడ కాంతమ్మ ప్రాణాలు తీసేవాడు ఇంకా పుట్టలేదురా. నిజమే అక్క, కాని ఆ ఏర్నారాయణ చేతిలో నుంచి మనం ఎలా బతికి బయటపడాలో అదే ఆలోచించు ముందు. మనం బ్రతకాలి అంటే చిట్టమ్మ శంకర్ నారాయణ కూతురనే నిజం చచ్చిపోవాలి. అప్పుడే మనం సేవ్. కాని ఏర్నారాయణ వచ్చాక కూడా సిట్టెమ్మొచ్చి నిజం చెప్పకుండా ఎందుకు ఆగుతుందక్క? అసలు ఎవరు ఆపుతారక్క? నేను. ఎలా ఆపుతావక్క? కర్ణుడి చావుకి కోటి కారణాలున్నట్టు ఈ చిట్టమ్మ నోరు కట్టేయడానికి నా దగ్గర శతకోటి ఉపాయాలున్నాయిరా. ఏటక్క అది? చిట్టమ్మ ధనానికి లొంగదు, బలానికి లొంగదు, బెదిరిస్తే అస్సలే లొంగదు. కాని బంధాలకి బంధుత్వాలకి బాగా లొంగిపోతుందిరా. ఇప్పుడు ఆ అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని గుండెల్లో ఉన్న నిజం గొంతు దాటి బయటికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక్కడు ఆపగలడ్రా. ఎవరక్కాడు? నా మనవడు. ఏటక్క నువ్వనేది? అవునరా, మిఠాయి కొట్టు చిట్టమ్మ మేనల్లుడు, బుర్ర తక్కువ భాస్కర్ గాడికి పుట్టిన నెల తక్కువ వాడైన మనవడే చిట్టమ్మ నోరు కట్టయ్యపోతున్నాడు. ఒక్క ముక్క అర్థం కాలేదక్క.
అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అర్థమైందా? అబ్బా నీ బుర్ర మామూలు బుర్ర కాదక్క. కోహినూరు వజ్రం కంటే చాలా స్ట్రాంగు. సరే సరే, ముందు మన ప్లాన్ అమలు చేయడానికి ఓ నర్సో కాంపౌండరో కావాలి. వాళ్ళ సంగతి చూడు. అలాగే అక్క, సిటికిలో పట్టుకొచ్చేస్తాను. సిస్టరు ఓసారి ఇలారా. ఏంటి సార్? ఇంతకు ముందు నీలాంబర్ అనే పేషెంట్ ఇదే హాస్పిటల్లో ప్రసవించింది కదా? అవును సార్. ఆ అమ్మాయికి ఓ కొడుకు పుట్టాడు కదా? అవును మేడం. పాపం 1 నెల ముందే పుట్టాడు. ఇంతకీ మీకేం కావాలి? ఆ నెల తక్కువ వాడే కావాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం? అలాంటి పనులు మేము చెయ్యం. ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారికి చెప్తాం. నేను చెప్పినట్టు ఆ బిడ్డను తీసుకొచ్చి నువ్వు నాకిస్తే ఈ కాస్ట్లీ నెక్లెస్ నీకిస్తాను. అయినా సరే ఇలాంటి తప్పుడు పనులు మేము చెయ్యం. తర్వాత లేనిపోని కేసులు మా మెడకు చుట్టుకుంటాయి. చూడు, నువ్వు బిడ్డని దొంగతనం చేసి తీసుకొచ్చి మాకిచ్చినా వాణ్ణి తీసుకుని మేమేం పారిపోం. ఆ? అలా అని వాడి ప్రాణం కూడా తీయం. నువ్వు ఎలా తీసుకొచ్చి మాకిచ్చావో తిరిగి మేం అలాగే వాళ్ళ అమ్మకిచ్చేస్తాం. ఇది మరీ విచిత్రంగా ఉంది మేడం. ఆ పిల్లవాడిని తీసుకొని పారిపోరా? ఆ పిల్లోని చంపరా? తీరా తెచ్చిచ్చాక తీసుకెళ్లి వాళ్ళమ్మకిస్తారా? ఈ మాత్రం దానికి నేను దొంగతనంగా తీసుకురావడం ఎందుకు? అంత డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం గాని సమయం గాని మాకు లేదు. మేం చెప్పినట్టు చేశావా, ఈ కాస్ట్లీ నెక్లెస్ నీ సొంతం అవుతుంది. లేదా ఇదే హాస్పిటల్లో ఇంకొకరిని చూసుకుంటా. కాదు కూడదు అని డాక్టర్కి చెప్పావా, ఇదే హాస్పిటల్లో నీ డెడ్ బాడీ మార్చరీలో పెట్టేస్తా. అంత దూరం ఎందుకులే మేడం? మ్యాటర్ అర్థమైంది కదా? నెక్లెస్ కావాలో నీ చావు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే మేడం, మీరు చెప్పినట్టే ఆ బిడ్డను తీసుకొచ్చి మీకు ఇస్తాను. వెరీ గుడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. డెలివరీ అయిన పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదండి. అందరూ బయటకెళ్ళండి. అలాగే బావా, నేను అమ్మ లత ఉంటాం. మీరందరూ బయటకెళ్ళండి బావ. అలాగే బా, పద వెళ్దాం. అలాగే అన్నయ్య. రే అనియా, ఎల్రా మేము చూసుకుంటాం. అల్లుడు. మేడం, పేషెంట్ దగ్గర ఇంతమంది కూడా ఉండకూడదు మేడం. వెళ్ళండి మేడం, ప్లీజ్. అలాగేనండి, నేను ఒక్కదాన్నే ఉంటాను. అమ్మ నువ్వు లత కూడా వెళ్ళండి. కొంచెం పక్కకి రండి, నేను ఇంజెక్షన్ ఇవ్వాలి. ఛ, ఈవిడ కూడా బయటికెళ్తే కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఈవిడిక్కడ ఉండిపోయిందే. అయ్యో, దీంతో పాటు ఇంకో ఇంజెక్షన్ ఉండాలి మేడం. అది తేవడం మర్చిపోయాను. మీరెళ్ళి తీసుకొస్తారా? అలాగేనండి. ఇదిగోండి, ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. అలాగే, నేను తీసుకొస్తానా?
మనవడా, మీ అమ్మమ్మ సాధించలేకపోయిన పనిని నువ్వు సాధిస్తున్నావురా. నిజానికి నిన్ను ఏ చెత్త కుప్పలోనో ఏ అనాథ శరణాలయంలోనో వదిలేద్దాం అనుకున్నాను. కాని నువ్వు చేసే ఈ మేలు చూశాక నీ మీద జాలి పడుతున్నాన్రా. నిన్ను మనవడిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. పండగ చేసుకో. ఇప్పుడు ఈ ఏడ్చేద్దామక్క. చెయ్యడానికేముందిరా, అసలాట ఇప్పుడే మొదలైంది. పద. మేడం మేడం, ఏంటి? నాకు నెక్లెస్ ఇస్తానన్నారు కదా మేడం. ఓ ఇదా? ఉంచుకో. మరీ అంత ఎక్సైట్ అయిపోకు. అదమ్మితే ఓ 200 వస్తాయి. 200? మరి అదేమైనా ఒరిజినల్ నెక్లెస్ అనుకున్నావా? రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డా? మోసం. ఉష్. ఆ మోసం చేసింది నేను కాదు, నువ్వు. ఇప్పుడు గనక వెళ్ళి ఇదంతా చెప్తే అంతా నిన్ను చొప్పిచ్చుకొడతారు. ఆ? పద తమ్ముడు. పదక్క. ఛ, ఈవిడితో చేతులు కలిపి అనవసరంగా తప్పు చేశాను. పొరపాటున దొరికితే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? మన చావుకి టైం దగ్గర పడిందిరా. వాళ్ళిద్దరూ కలవకుండా ఆపగలిగితేనే మనం ప్రాణాలతో ఉంటాం. పొరపాటున కలిశారో ఆ క్షణమే మనకి ఆయుష్ తీరిపోతుందిరా. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా ఏం అర్థం కావట్లేదక్క. ముందు పదరా, ఏదో ఒకటి చేసి ఆ వీరనారాయణ్ణి ఇటు రాకుండా ఆపితే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నీలాంబరి అనే ఒక పేషెంట్ని అడ్మిట్ చేశారు. తన రూమ్ నెంబర్ ఎక్కడో తెలుసా? సార్ అలా ముందుకెళ్ళి అలా రైట్కి తిరగండి సార్. ఏంటి మీరు ఫస్ట్ ఎయిడ్ సామాన్ కింద పడేశారండి సార్? గుర్తుందా మీకు? ఇదిగో తీసుకో.
ఎతవా నేనెంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఒక్క నిమిషంలో సర్వనాశనం చేసావు కదరా. ఛీ! సారీ అక్క. ఎందుకలా ఏడుస్తున్నావు? నీలాంబరి క్షేమంగానే ఉంది కదా? క్షేమంగానే ఉంది బాబాయ్. మరి బిడ్డ బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నాడు. మరెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమో బాబాయ్, నేను చూడగానే ఏడు ఆవిడ లేదు బాబాయ్. దాని తేలి ఏడవాలనిపిస్తుంది. బాబాయ్ అమ్మ చిట్టిమా, లేమ్మా. అమ్మ చిట్టిమా, అందరూ మనల్ని చూస్తున్నారు. బాబాయ్ బాబాయ్, నేను నీకు ఒక నిజం చెప్పాలి బాబాయ్, నిజం చెప్పాలి. ఏంటమ్మా అదే? మీ అన్నయ్య కూతురు మీ అన్నయ్య కూతురు ఎవరు కాదు బాబాయ్. ఎవరమ్మా? ఎవరు? చెప్పమ్మా. మా అన్న కూతురు ఎవరు? చెప్పమ్మా, చెప్పమ్మా. అదే చెప్పమ్మా, చెప్పు. అది చెప్పమ్మా, ఎవరు? చెప్పు. అది చెప్పమ్మా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. వీరనారాయణకి చిట్టమ్మే అసలైన వారసురాలు అని తెలిసిపోతుందిరా. నీలాంబరి కొడుకుని కిడ్నాప్ చేశాం కదక్క, ఆ విషయం సిట్టమ్మకు చెప్పేసి మరి. ఇప్పుడు టైం ఎక్కడ చచ్చిందిరా? అక్కడ చూడు, ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు చెప్తే ఆ వీరనారాయణ నా ప్రాణం తీస్తాడ్రా. చెప్పమ్మా, ఎవరు మా అన్న కూతురు? చెప్పు. ఏంటి, పుట్టిన బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారా? కనిపించట్లేదా? చిట్టమ్మా, అయ్యో! ఒరే అవతారం, మన అదృష్ట దేవత కోకిలమ్మ రూపంలో వచ్చిందిరా. అవునక్క, బిడ్డ పోయాడన్న బాధలో ఆయనకి సిట్టమ్మ నిజం చెప్పలేదు, చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. అవునరా తమ్ముడు, దేవుడు మనల్ని ఇలా కరుణిస్తాడని నేను అస్సలు అనుకోలేదురా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏంటి కోకిలమ్మ నువ్వు చెప్పేది? నీలాంబరతన కొడుకుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంట బాబాయ్. హాస్పిటల్లో బిడ్డ కనిపించకపోవడం ఏంటి? చూద్దాం పదండి. ఒరే అవతారం, మనం వెళ్ళకపోతే మన మీదే అనుమానం వస్తుందిరా. పద, మనం కూడా వెళ్దాం. అయ్యో అయ్యో బిడ్డ! అయ్యో భగవంతుడా, ఇంకా కళ్ళైనా తెరవని నా బిడ్డని నా కళ్ళ కనబడకుండా చేసావా? వదినా, చిట్టి, నా బాబు చిట్టి. అయ్యో భగవంతుడా.